క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 8 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. మత్తయి 20:4 నిజమే, క్రీస్తు ద్రాక్ష తోటలో వృద్ధులైపోయిన వారికి కూడా పని దొరుకుతుంది. ఇది ఆఖరి గంట అయినప్పటికీ ఆయన మనలను పనికి పిలిచాడు. ఎంత గొప్ప కృప ఇది! తప్పకుండా ప్రతి వృద్ధుడు ఈ ఆహ్వానం అందుకుని గంతులియ్యాలి. సాధారణంగా మనమీద వృద్ధాప్యం మీద పడే కొద్దీ సమాజానికి పనికిరాని వారమైపోతాం. మనం ఒక షాపు నుండి ఒక షాపుకెళుతూ ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగుతున్నా ఎవరూ మనలను పనిలో పెట్టుకోరు. అంతా మన నిరసన వెంట్రుకలు చూస్తారు. అడ్డంగా తలలు ఊపి ఇక్కడ మీకివ్వటానికి పనేమీ లేదని చెప్పి పొమ్మంటారు. అయితే యేసు వృద్ధులను పనిలో పెట్టుకుని వారికి మంచి మంచి జీతాలిస్తాడు. నిజంగా ఇది కేవలం ఆయన కృప. ప్రభువా, 1 గంట కూడా ఆలస్యం కాకుండా వృద్ధులను నీ పనిలో పెట్టుకో. శరీరం వడలిపోయిన వృద్ధులకు ప్రభువు జీతాలిస్తాడా అన్న అనుమానం వద్దు. ఆయన పొలంలో పనిచేసిన వారికి ఏది న్యాయమో అది ఇస్తానంటున్నాడాయన. ఆయన తప్పనిసరిగా ఈ లోకంలో ఉన్నంతకాలం తన కృపను, పరలోకం వెళ్ళాక తన మహిమను వారికిస్తాడు. ఆయన వారికి ప్రస్తుతం సౌఖ్యాన్ని, భవిష్యత్తులో విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఈ రోజుకు సరిపడే బలాన్నిస్తాడు. మరణమనే రాత్రి వచ్చినప్పుడు మహిమ దర్శనాన్నిస్తాడు. తమ యవ్వన కాలంలోనే ప్రభువు పరిచర్యలో ప్రవేశించిన వారికి ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో తమ వృద్ధాప్యంలో తెలుసుకుని ఆ పరిచర్యలో ప్రవేశించిన వారికి కూడా అలాంటి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఇప్పటికీ యేసుగూర్చి వినక రక్షణ పొందని వృద్ధునికి, వృద్ధురాలికి ఈ విషయాన్ని తెలియచేసి యేసునామంలో వారి ఆశీర్వాద నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాంటి వారు మనకెక్కడ కనిపిస్తారు? మనం వారి కోసం వెతుకుదాం. ప్రేమతో ఈ విషయాన్ని వారికి తెలియచేద్దాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.